హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. మనం ఇప్పుడు కారం బొరుగులు చేసుకుందాం. కారం బొరుగులు అంటే ఆంధ్ర ఫేమస్ అందరికీ. అయినా ఈ క్లైమేట్ ఇట్లాంటప్పుడు ఈ కారం బొరుగులు, మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తుంది కదా. మనం ఇప్పుడు కారం బొరుగులు చేసుకుందాము. కారం బొరుగులకు కావలసిన పదార్థాలు: బొరుగులు, వేరుశనగ విత్తనాలు, పప్పులు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఒట్టి మిరపకాయలు కొన్ని 4. ఇప్పుడు ఈ కారము, ఉప్పు, ఈ వెల్లుల్లి రెబ్బలు నేను రోట్లో దంచుకొని వస్తాను. మిక్సీకి వేస్తే బాగుంటుంది, నున్నగా అయిపోతుంది అనమాట. రోట్లో ఇదండి కారం. ఇట్లా అంటే నున్నగా లేకుండా అట్లా కొంచెం దెబ్బలు దంచుకోవాలన్నమాట. అది నున్నగా దంచేస్తే టేస్ట్ ఉండదు. ఇదా గిన్నె పెట్టినాను, అంటే దీన్ని బాన్లీ అది అంటారు కదా, పెట్టాను. దాంట్లోకి పోపు వేస్తాను. ఆవాలు, జీలకర్ర పోపు వేసి, ఇప్పుడు మిర్చి ఉంది కదా, ఈ మిర్చిని ఇట్లా పుట్టిన మిర్చి వేయాలన్నమాట. బాగుంటుంది. చేసే పద్ధతి ఇదే అన్నమాట. చాలా పుట్టి మిర్చి వేసినా. కరివేపాకు లేకుంటే కారం బొరుగులే కాదండి. కరివేపాకు కంపల్సరీగా వేయాలన్నమాట. కొంచెం అయిన తర్వాత మనం వేరుశనగ విత్తనాలు కొంచెం వేయించి పెట్టుకున్నాం అనమాట. వేయించకుండా వేస్తే అది తినేటప్పుడు టేస్ట్ రావద్దు. విత్తనాలు కొంచెం వేయించుకొని వేయాలి. పప్పులు, కొంచెం వేయిన తర్వాత కారం, పసుపు పొడి వేద్దాం. కలర్ మెయిన్ కదా. ఇది వేస్తాను కదా. ఇప్పుడు ఇది దంచుకొచ్చినాము కదా, రోట్లో దెబ్బలు ఉప్పు, కారము, తెల్లవాయి అంతా దీంట్లో వేసి అట్లా మంట తక్కువ మంటలోనే వేసుకోవాలి. మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది. వర్షం వచ్చినప్పుడు చలికి బాగుంటాయి తింటే కారం బొరుగులు. ఇప్పుడు దీంట్లోకి ఈ బొరుగులు వేసేసేది కలిపేది. మంట పూర్తి చిన్నగా వేసేసి బొరుగులు దీంట్లో వేయించితేనే బాగుంటాయి తినడానికి అన్నమాట. బొరుగులు కూడా కరకరం ఉంటాయి కదా, కొంచెం బాగా దీంట్లో వేస్తే తినడానికి కరకరలాడతాయి అన్నమాట బొరుగులు కూడా. కారం బొరుగులు ఎంతో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు కదా కారం బొరుగులు. ఇలా వేయిస్తేనే బాగుంటాయి. కొంతమంది వేయించరు అన్నమాట, ఓకే బొరుగులు వేసేసి కలిపేస్తారు. అది టేస్ట్ ఉండదు. అట్లా చేస్తేనే టేస్ట్.
తక్కువలో పెట్టి ఇట్లా వేయించుకోవాలండి. వేయించుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఒక వారం రోజులు తినాలి. ఇంకా కొంచెం కరకర విత్తనాలు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. మనకు ఇష్టమైనట్టు వేసుకోవచ్చు అన్నమాట. మనం ఎట్లా మనకు టేస్ట్ అనిపిస్తే అట్లా తగినన్ని విత్తనాలు, పప్పులు. బాగున్నాయండి, సూపర్ టేస్ట్. మీరు కూడా ట్రై చేసి తిని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.